అత్తమ్మా ఏంటి? ఏదత్తమ్మా ఒకసారి మీ నాలుగు బయటికి చెప్పండి. ఎందుకే? ఈ రోజు ఆయుధ పూజ కదత్తమ్మా, అన్నిటికీ పూజ చేసేసాము. మీ నాలుగు ఏదో చెప్పారనుకోండి, దానికి కూడా పూజ చేసేస్తాం. అదేకా మీ ఆయుధము, ఆ ఆయుధంతోనే కదా మా మీద చెలరైపోతా ఉంటాను. అందుకు. అవునా? మీరు కూడా మీ కళ్ళు పెద్దగా చేసుకొని వచ్చిన పక్కకు నిలబడండి. మీ మొగుళ్ళు వచ్చి మీ కళ్ళకు కూడా పూజ చేస్తారు. అదేంటత్తమ్మా? మీ కంటి సైకిల్తోనే నా కొడుకులను కంట్రోల్ పెడుతున్నారు కదా, అందుకు. మరి అత్తగారికి పని చేద్దాం అనుకుంటే మనకే వేసింది. ఏంటి కవి అలా డల్గా ఉన్నావేంటి? ఏం లేదండి, రాత్రి నుంచి కొంచెం దగ్గు జలుబుగా ఉంది, కొంచెం ఫీవరిష్ గా కూడా అనిపిస్తుంది. అవును అన్నాడు, హాస్పిటల్కి వెళ్ళేసి వద్దాం. ఇవాళ వద్దులేండి, 2 రోజులు అయ్యాక వెళ్దాం. ఇప్పుడు నీరసంగా ఉంటే 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అంటావేంటి? అన్నాడు పద. హాస్పిటల్కి అయితే మాత్రం ముఖం చూడండి ఎలా పీకిపోయిందో. ఇలా వస్తానా నేను బయటికి, అర్థం చేసుకోరు. ఓ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అందంగా తయారై వెళ్ళాలేమో. నువ్వు ఎలా అయినా అందంగానే ఉంటావే. అవునా? అయినా కొంచెం హుషారుగా ఉండాలి కదండి. కవి ఇలా డల్గా ఉంటే జనాలకు నచ్చదండి కదా ఫ్రెండ్స్. ఎంతమ్మా బెండకాయలు? కిలో 60. అన్నీ మంచిగా లేతగానే ఉన్నాయి కదా కవి, ఒక్కొక్కటి ఎరగొట్టు మరీ చూసుకోలేటి. కాదండి, లేతగానే ఉన్నాయి కానీ ఆ చివర్లు ఎలానో కట్ చేసేటి. అవేవో ఇప్పుడు ఇరగొట్టుకున్నాం అనుకో, 4 బెండకాయలు ఎక్కువ. మీరు ఉండండి, మీకేం తెలీదు. ఒక 1/2 కిలో ఇయ్యమ్మా. లేతగానే ఉన్నాయి కదమ్మా, ఎందుకు ఇరగొడుతున్నావు? మీరు అమ్ముకునే వాళ్ళు అలానే చెప్తారమ్మా, మేము ఇరగొట్టుకుని చెక్ చేసుకోవద్దండి లేతగా ఉన్నాయో లేవో. అమ్మా అయిపోయింది 1/2 కిలో. అదేంటి అంత తక్కువ జోకినా? అన్ని తెలివిగా ఇరగొట్టిరు కదమ్మా, అందుకే తక్కువ జోకిన. నేనే అంటే నాకంటే తోపుంది ఈ అమ్ముకునే ఆవిడ. చెప్పానా బాగైందా? పెద్ద నువ్వే తోపేటి. సర్లే ఇచ్చే. మీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తామమ్మా రోజు, లేకపోతే మేము అమ్ముకున్నట్టే. ఇక ఏమండి, నేను అత్తయ్య షాపింగ్కి వచ్చాము, బిల్ అయిపోయాక చెప్తాము. ఓటీపీ చెప్తారా? వస్తున్నా అండి. ఇదిగోండి కార్డు, ఓటీపీ అడుగుతుందండి. మేడం ఆయన ఫోను అవుట్ ఆఫ్ రీచ్ వస్తుందండి, ఎక్కడున్నారో ఏంటో. లేదా ఆన్లైన్ చేసేయండి. నా అకౌంట్ లో డబ్బులు ఎప్పుడో అయిపోయాయండి, అందుకే మా వార్ కార్డ్ పట్టుకొచ్చాను. బిల్ వేసేసాం కదండి, క్యాన్సిల్ చేయడం రాదు. ఏమండి, మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి, నేను ఓటీపీ చెప్తానని చెప్పి కాలేజీ బార్లో చాపుకొని కూర్చున్నారు. మీ ఫోన్ ఏమైంది అసలు? ఓ అదా, ఇందాక ఫోన్ అది అంటూ ఉంటే ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళిపోయినట్టుంది. అయినా నేను ఓటీపీ చెప్పుకున్న కవర్ ఎక్కడి నుంచి వచ్చింది? షాప్ అతను ఎలా ఇచ్చాడు? షాప్ అతను ఆల్రెడీ బిల్లు కొట్టేశాము, క్యాన్సిల్ చేయడానికి రాదమ్మా. ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళి క్యాష్ తీసుకురండి అంటే నేను ఇంటికి వచ్చా. అదేదో నువ్వు మా అమ్మని పంపించచ్చు కదా. నేను అదే అన్నాను. మీ అమ్మగారేమో నాకేం తెలుసు రూటు, మళ్ళీ నేను తప్పిపోతానే బాబు నువ్వే వెళ్ళి తీసుకురా అంటే నేను వచ్చాను. నువ్వన్నా కాస్త కొస్త భయపడతావేమో గాని మా అమ్మ నువ్వు వచ్చే లోపల కిన్ని చీరలు కొని పెట్టిందో ఏంటో. వచ్చారా? దసరాకు మీకు ఇద్దామని బంగారం తెప్పించాను. ఎప్పుడు లేనిది మన అత్తగారు మనకు బంగారం ఇవ్వడానికి తెప్పించిందంట. అమ్మో అత్తయ్య, మేము కళ్ళు మూసుకుంటాము, అదేదో మా చేతిలో పెట్టేయండి. సరేనే, ఈ ముచ్చట ఎందుకు కాదనాలా? అప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు వస్తారా ఇద్దామని. ఇచ్చేయండి ఇచ్చేయండి. ఇది ఓ మర్చిపోయాను, ఈ దసరాకి జమ్మాకే బంగారం అని ఇస్తారు కదా. అవును కవి, నేను మర్చిపోయాను. మన అత్తగారు బంగారం ఇస్తా అనే వరకు మైండ్ బ్లాక్ అయిపోయి నిజం బంగారమే ఇస్తుంది అనుకున్నాను. అత్తగారి గురించి అన్ని తెలుసు కూడా మనమే బంగారం అనే వరకు తట్టుకోలేక పప్పులో కాలేసాం. సర్లేండి, మీరు ఇచ్చిన బంగారం బానే ఉంది కానీ మీ అబ్బాయిలకి చెప్పి కనీసం దీపావళి కన్నా అసలు బంగారం కొనిచ్చేటట్టు చూడండి. లక్ష్మీ పూజలోనన్నా పెట్టుకొని వేసుకుంటామే. నా కొడుకులే పెద్ద బంగారం, మళ్ళీ మీకు బంగారం ఎందుకే? సరిపోయిందా?